హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనుకి ఫుడ్. ఇవాల్టి మన వీడియోలో రవ్వ దోశ అండి. నార్మల్గా మనం తయారు చేసేటువంటి దోశ కంటే కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేయడం కూడా వెరీ సింపుల్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లోకి 1 కప్పు రవ్వను తీసుకోవాలి. బాంబే రవ్వను తీసుకొని నెక్స్ట్ 1/2 కప్పు మైదా, 1/2 కప్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండిని వేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్నటువంటి ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం, ఒక రెమ్మ కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, నెక్స్ట్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి. ఇంగువను వేసుకోవడం వలన దోశకి మరింత రుచినిస్తుంది కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. నెక్స్ట్ మజ్జిగని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అనేది పలుచగా అయ్యే విధంగా కలుపుకోవాలి. దోశల పిండి కంటే కూడా చాలా పలుచగా ఉండాలి. ఈ రవ్వ దోశకి ఇలా ఉంటేనే టేస్టీగా ఉంటాయి దోశలు అనేవి. ఫస్ట్ పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆనియన్స్ని సన్నగా తరుక్కున్నవి ఇలా వేసుకొని తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పిండిని గంటెతో కొంచెం కొంచెంగా ఇలా చల్లుకుంటూ దోశని ప్రిపేర్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచేసి కాల్చుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ లేదా నెయ్యిని 1 టేబుల్ స్పూన్ వేసుకొని పూర్తిగా కాలిన తరువాత ఇలా తిప్పుకోవాలి. 2 సైడ్స్ కూడా కాలిన తర్వాత మనం సపరేట్ చేసుకోవాలి. పలుచగా వేసినట్లయితే మనకి 1 సైడ్ అయితే కాలితే సరిపోతుంది. ఇలా కొంచెం మందంగా ఉంది కాబట్టి 2 సైడ్స్ కూడా కాల్చుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ పలుచగా వేసి చూద్దాం ఒకసారి. పైన ఆనియన్స్ అనేవి చల్లుకొని ఇలా పిండిని కొంచెం కొంచెంగా చల్లుకుంటూ రౌండ్గా చల్లుకోండి. ఇలా పలుచగా ఉండడం వలన దోశలు అనేవి జాలిగా వస్తూ టేస్టీగా ఉంటాయి. మజ్జిగ అనేది కొంచెం పుల్లగా ఉన్నదైతే టేస్టీగా ఉంటుంది. ఇలా పైన కొంచెం ఏమైనా పిండి అనేది మిగిలిపోతే ఇలా రఫ్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోండి. దోశ అనేది పూర్తిగా కాలిన తర్వాతనే మనం సపరేట్ చేసుకోవాలి. పైన ఆయిల్ని చల్లుకోవాలి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత కొద్దిసేపటి వరకు అలా హై ఫ్లేమ్లో ఉంచేసి కాల్చుకోవడం వలన మనకి దోశ అనేది బ్రౌన్ కలర్ ఈ విధంగా వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత మనం నిదానంగా ఫోల్డ్ చేసుకుంటూ ఏమాత్రం కూడా కంగారు పడకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ సపరేట్ చేసుకోవాలి. వెరీ సింపుల్ అండి. ఈ విధంగా మనం తొందరగా బ్రేక్ఫాస్ట్ కావడానికి మనం ముందు రోజే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కదా, అలా కాకుండా అప్పటికప్పుడు మనం ఈ విధంగా చాలా ఫాస్ట్గా ఈజీగా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశల్లోకి కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.